రివ్యూ ఆఫ్ ద మూవీ ఆరుమలై అండ్ ఆల్రెడీ తమిళ్లో రిలీజ్ అయ్యి హిట్ అయింది ఈ మూవీ. ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది ఏంటనేది ఇన్ డెప్త్ రివ్యూలో చెప్తాను. అంతకంటే ముందుగా మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క స్టోరీ ఏంటంటే, అజిత్ అనే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి టీనేజ్లో ఒక లవ్ స్టోరీ సినిమా చూసి తనకు కూడా అలాంటి లవ్ స్టోరీనే కావాలని ఫిక్స్ అవుతాడు. స్కూల్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి, కాలేజీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయి, పెద్ద అయ్యాక ఇంకొక అమ్మాయిని లవ్ చేస్తాడు. కానీ వాళ్ళు పట్టించుకోరు. ఇక తీరా చదువు పూర్తయిన తర్వాత తప్పని పరిస్థితుల్లో ఇష్టం లేకపోయినా ఒక మ్యాట్రిమోనీ కంపెనీలో జాయిన్ అవుతాడు. అక్కడ అంజలి అనే అమ్మాయిని చూసి లవ్ చేస్తాడు. కానీ ఆమెనే తనకు టీమ్ లీడర్ అని తెలిసి షాక్ అవుతాడు. ఆమెకు లవ్ పై పెద్దగా నమ్మకం ఉండదు. అదో టైం వేస్ట్ వ్యవహారం అనుకునే టైప్ ఆమె. ఇలా లవ్ విషయంలో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్న వీళ్ళిద్దరి లైఫ్ లో ఏం జరిగింది అన్నదే మిగిలిన స్టోరీ. లవ్ అనే దానికి సరైన డెఫినేషన్ అంటూ ఏం లేదు. ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప ఆ ఫీలింగ్ అర్థం చేసుకోవడం చాలా కష్టం. అదే లవ్ లో ఉన్న మ్యాజిక్. మ్యారేజ్ చేసుకోవద్దని ఎవరైనా చెప్తే వింటారేమో గానీ లవ్ చేయొద్దని చెప్తే ఎవరు వినరు. అలా లవ్ కోసం తప్పించే ఒక అబ్బాయి స్టోరీని ఈ మూవీ. మూవీ గురించి చెప్పాలంటే ఇదో ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. రెగ్యులర్ లవ్ స్టోరీతో పోలిస్తే కాస్త డిఫరెంట్ గానే ఉంది. 2 hours రన్ టైమ్ తో సినిమాలో లవ్, ఎమోషన్, కామెడీ ఇలా అన్ని పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకున్నారు డైరెక్టర్. కాకపోతే క్లైమాక్స్ మాత్రం హీరో హీరోయిన్ కలవాలని ఏదో హడావుడిగా ముగించేసినట్టుగా అనిపించింది. ఆ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే మాత్రం మూవీ ఇంకొక లెవెల్లో ఉండేది. థియేటర్లో ఒక లవ్ స్టోరీ సినిమా చూసి లవ్ అంటే బయట కూడా ఇలానే ఉంటుందని హీరో అనుకోవడం, తర్వాత స్కూలు, కాలేజ్ లైఫ్లో లవ్ చేయడం, కనీసం ఎక్స్ప్రెస్ చేసే అవకాశం రాకుండా అవి ఎండ్ అయిపోవడం, ఇలా ఫస్ట్ 20 minutesలో అన్ని సీన్లు చాలా స్పీడ్గా వచ్చేస్తాయి. ఎప్పుడైతే అంజలి పనిచేసే మ్యాట్రిమోనీ కంపెనీలో అజిత్ జాయిన్ అవుతాడో అక్కడి నుంచి మూవీలో అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఓ ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్ తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ తో పాటు వీటీవీ గణేష్ ఎపిసోడ్, హీరో తల్లి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఇలా డిఫరెంట్ లేయర్స్ చూపిస్తారు. స్టోరీ నుంచి సైడ్ అవుతున్నారేమో అని అనిపించింది. కానీ క్లైమాక్స్ వచ్చేసరికి హీరో హీరోయిన్ ని కలపాలి కాబట్టి కలిపేశాం అన్నట్లు అనిపించింది. ఒక ట్రెండ్ కంప్లైంట్లు ఉన్నప్పటికీ ఓవరాల్ గా ఫీల్ గుడ్ మూవీ చూశాను అనిపించింది. చెప్పాలంటే ఇది చాలా సింపుల్ కంటెంట్. బడ్జెట్ పరంగా చూసినా కూడా చిన్న మూవీనే ఇది. కానీ స్టోరీలోని పాయింట్ అయితే చాలా బాగుంది. అదేదో తెచ్చి పెట్టుకున్నట్లు కాకుండా సీన్లన్నీ చాలా న్యాచురల్ గా ఉంటాయి. లైఫ్ లో ఓదార్చే వాళ్ళు ఉన్నప్పుడు ఒంటరిగా బ్రతకడంలో అర్థం లేదనే మెసేజ్ కూడా ఇచ్చారు ఈ మూవీ ద్వారా. లవ్ స్టోరీ అయినప్పటికీ ఫ్యామిలీ, ఎమోషన్స్, ఫ్రెండ్స్ చేసే కామెడీ చాలా బాగుంది. హీరో అండ్ హీరోయిన్ క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ యాక్టింగ్ న్యాచురల్ గా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగా సెట్ అయింది. ఇక్కడ డైరెక్టర్ గురించి చెప్పుకోవాలి. సినిమాటిక్ లిబర్టీ అని ఏది పడితే అది తీసేయలేదు. చాలా న్యాచురల్ గా లవ్ ఎలా ఉంటుందో అలానే చూపించాడు. చాలా మంది ఈ క్యారెక్టర్లలో తమని తాము చూసుకునేలా తీశాడు మూవీని. ఇతడికి టెక్నికల్ టీము అండ్ యాక్టర్స్ నుంచి మంచి సపోర్ట్ దొరికినట్టుంది. అందుకే మూవీ ఇంత బాగా పర్ఫెక్ట్ గా వచ్చింది. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ మూవీని ఫ్యామిలీ మొత్తంతో కలిసి హాయిగా కూర్చొని చూడొచ్చు. జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది తెలుగులో. తప్పకుండా ఫ్యామిలీతో కలిసి చూడండి.